ఓం శాంతి 18/12/2020 ప్రాతమురళి బాబ్దాదా మధువనం. మధురమైన పిల్లలు, రోజు విచార సాగర మంథనం చేయడం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది. నడుస్తూ తిరుగుతూ నేను స్వదర్శన చక్రధారిణి అని మీ స్మృతిలో ఉండాలి. ప్రశ్న: మీ ఉన్నతిని చేసుకునేందుకు సహజమైన సాధనము ఏమిటి? జవాబు: మీ ఉన్నతి కొరకు రోజు మీ లెక్కాపత్రాన్ని రాసుకోండి. ఈ రోజంతటిలో నేను ఏ విధమైన ఆసురీ కర్మను చేయలేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏ విధంగా విద్యార్థులు తమ రిజిస్టర్ని రాసుకుంటారో అలాగే పిల్లలైన మీరు కూడా మీ రిజిస్టర్ని రాసుకున్నట్లయితే మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. గీతము: దూరదేశ్ నివాసి. ఓం శాంతి. దూరదేశము అని దేనిని అంటారో పిల్లలకు తెలుసు. ఈ విషయము ప్రపంచంలో ఒక్కరికి కూడా తెలియదు. ఎంత పెద్ద విద్వాంసులైనా పండితులైనా కానీ దీని అర్థము ఎవ్వరికీ తెలీదు. హే భగవంతుడా అని మనుష్య మాతృలందరూ ఏ తండ్రినైతే స్మృతి చేస్తారో ఆ తండ్రి పైన మూలవతనంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము ఇంకెవ్వరికీ తెలీదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో, ఏదైతే జరగనున్నదో అదంతా మీ బుద్ధిలో ఉంది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉండాలి. పిల్లలైన మీరు కూడా నంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. విచార సాగర మంథనం చేయరు కాబట్టే అంత సంతోషము అనుభవం కాదు. లేస్తూ కూర్చుంటూ నేను స్వదర్శన చక్రధారిణి అని మీ బుద్ధిలో ఉండాలి. ఆది నుండి అంతిమం వరకు ఆత్మనైన నాకు మొత్తము సృష్టి చక్ర జ్ఞానమంతా తెలుసు. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్న మీ బుద్ధిలో మూలవతనం గుర్తొస్తూ ఉంటుంది. అది నిశ్శబ్దమైన మధురమైన ఇల్లు. అది నిర్వాణధామము, నిశ్శబ్దధామము. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తాయి. ఇంకెవ్వరికి వీటిని గురించి తెలియదు. ఎన్ని శాస్త్రాలు చదివినా విన్నా లాభమేమీ లేదు. అవన్నీ కిందకి దింపుతాయి. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు. తిరిగి వెళ్ళేందుకు స్వయం తయారవుతున్నారు. ఈ పురాతన వస్త్రాన్ని వదిలి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. ఎంతో సంతోషం ఉంటుంది కదా. ఇంటికి వెళ్ళేందుకు అర్థకల్పము భక్తి చేస్తూ వచ్చాము, కానీ మెట్లు దిగుతూనే వచ్చాము. ఇప్పుడు బాబా మనకు చాలా సహజంగా ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. స్వయంగా తండ్రి అయిన భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు అన్న సంతోషం ఎంతగానో ఉండాలి. బాబా సమ్ముఖంగా చదివిస్తున్నారు. అందరికీ తండ్రి అయిన వారు మనల్ని చదివిస్తున్నారు. ఇలా అనేక సార్లు చదివించారు. మీరు చక్రమును ఎప్పుడైతే పూర్తి చేశారో అప్పుడు బాబా మళ్ళీ వస్తారు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులు. మీరు విష్ణుపురిలోని దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ప్రపంచంలో ఇంకెవ్వరూ ఈ జ్ఞానం ఇవ్వలేరు. శివబాబాయే స్వయంగా మనల్ని చదివిస్తున్నారని మీకు ఎంత సంతోషం ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇవి సద్గతినిచ్చేవి కావు.
భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా. ఎంతో సామాగ్రి ఉంది. దాని వలన మీరు కిందకు దిగుతూ వచ్చారని బాబా అంటున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవారు, ఇప్పుడు శాంతిగా కూర్చున్నారు. మీరు భ్రమించడం నుండి ముక్తులయ్యారు. ఆత్మలను పవిత్రంగా తయారు చేసేందుకు ఇంకొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. బాబా మళ్ళీ ఆ దారినే చూపిస్తున్నారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతారు అని బాబా అర్థం చేయిస్తారు. దాని ద్వారా మళ్ళీ సతో ప్రధాన రాజ్యంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. బాబా కల్పకల్పము ఈ దారిని మనకు ఎన్నోసార్లు తెలియజేశారు. మళ్ళీ మనస్థితిని కూడా చూసుకుంటూ ఉండాలి. విద్యార్థులు పురుషార్థం చేసి తమను చురుకైన వారిగా చేసుకుంటారు కదా. చదువు రిజిస్టరు మరియు నడవడిక రిజిస్టరు కూడా ఉంటుంది. ఇక్కడ మీరు దైవీ గుణాలను కూడా ధారణ చేయవలసి ఉంది. రోజు మీ లెక్కాచారాన్ని రాసుకోవడం ద్వారా చాలా ఉన్నతి జరుగుతుంది. ఈ రోజంతటిలో నేను ఏ విధమైన ఆసురీ కర్మను చేయలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనము దేవతలుగా తయారవ్వాలి. లక్ష్మీనారాయణుల చిత్రము మీ ముందు ఉంది. ఇది ఎంత సాధారణమైన చిత్రము. పైన శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తారు. కావున తప్పకుండా సంగమంలో బ్రాహ్మణీలు కూడా ఉంటారు కదా. దేవతలు సత్యయుగంలో ఉంటారు, బ్రాహ్మణులు సంగమయుగంలో ఉంటారు, కలియుగంలో శూద్రవర్ణం వారు ఉంటారు. విరాట్ రూపమును కూడా మీ బుద్ధిలో ధారణ చేయండి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా శిఖరాగ్రంలో ఉన్నాము. మళ్ళీ మనమే దేవతలుగా తయారవుతాము. దేవతలుగా తయారు చేసేందుకు బాబా బ్రాహ్మణులను చదివిస్తున్నారు. కావున తప్పకుండా దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. చాలా మధురంగా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖంనివ్వకూడదు. ఏ విధంగా శరీర నిర్వహణార్థము ఏదో ఒక పని చేయడం జరుగుతుందో అదేవిధంగా ఈ యజ్ఞ సేవను కూడా చేయాలి. ఎవరైతే అనారోగ్యం చెందుతారో, సేవ చేయలేకపోతారో వారి సేవ కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యం చెంది శరీరం వదిలేస్తే మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. మీరు పూర్తి నిశ్శబ్దంగా బాబా స్మృతిలో ఉండాలి. ఏ శబ్దము చేయకూడదు. వాళ్ళ శ్మశానంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు రామ రామ అని అంటూ శబ్దము చేస్తూ వెళ్తారు. కానీ మీరు ఏ శబ్దము చేయకూడదు. మీరు సైలెన్స్ ద్వారా విశ్వము పైన విజయాన్ని పొందుతారు. వారిది సైన్స్ శక్తి, మీది సైలెన్స్ శక్తి. పిల్లలైన మీకు జ్ఞానము మరియు విజ్ఞానముల యథార్థ అర్థము తెలుసు. జ్ఞానము అంటే అర్థం చేసుకోవడము, విజ్ఞానము అంటే అన్నింటినీ మర్చిపోవడము, జ్ఞానము నుండి కూడా అతీతంగా అవ్వడము. కావున జ్ఞానం ఉంది, అలాగే విజ్ఞానం కూడా ఉంది. మేము శాంతిధామ వాసులమని మీకు తెలుసు. ఆత్మలో జ్ఞానం కూడా ఉంది. రూపము మరియు సుగంధము ఈ రెండూ ఆత్మలో ఉన్నాయి. బాబా కూడా రూపము మరియు సుగంధం కలిగిన వారు కదా. బాబాకు రూపము ఉంది. వారిలో మొత్తం సృష్టి చక్రపు జ్ఞానం కూడా ఉంది. వారు విజ్ఞాన భవనము అని పేరు పెట్టారు. కానీ దాని అర్థం వారికి తెలీదు. ఈ సమయంలో విజ్ఞానము వల్ల సుఖం ఉంటుంది, దుఃఖం కూడా ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది, ఇక్కడ అల్పకాలికమైన సుఖం ఉంటుంది, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము.
ఇంట్లో మనుషులు ఎంత దుఃఖితులుగా ఉంటారు. చనిపోతే ఈ దుఃఖ ప్రపంచం నుండి దూరం అవుతాము అని భావిస్తారు. బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేసేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మరి మీలో ఎంత తపన ఉండాలి. కల్పకల్పము బాబా మనలను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు వస్తారు. కావున ఇటువంటి తండ్రి సలహాపై నడవాలి కదా. మధురమైన పిల్లలు, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకండి అని బాబా అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. మనము సోదరీ సోదరులము. ఇది ప్రేమ సంబంధము. ఇది తప్ప ఇక ఏ దృష్టి వెళ్ళటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి వారి వారి జబ్బులు ఉన్నాయి. వాటి అనుసారంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. బాబా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితులలో ఏమి చేయాలి అని అడుగుతారు. సోదరీ సోదరుల దృష్టి ఎప్పుడూ అసభ్యంగా ఉండకూడదు. ఏ విధమైన గొడవ జరగకూడదు. నేను ఆత్మలైన మీ తండ్రిని కదా. శివబాబా ఇప్పుడు బ్రహ్మ తనువు ద్వారా మాట్లాడుతున్నారు. ప్రజాపిత బ్రహ్మ శివబాబా సంతానము. శివబాబా సాధారణ తనువులోకే వస్తారు కదా. విష్ణువు సత్యుగానికి చెందినవాడు. నేను కొత్త ప్రపంచాన్ని రచించేందుకు ఇతడి శరీరంలోకి ప్రవేశించి వచ్చానని బాబా అంటున్నారు. మీరు విశ్వ మహారాజులుగా, మహారాణులుగా అవుతారా అని బాబా అడుగుతున్నారు. బాబా తప్పకుండా అవుతాము అని అంటారు. మరి దీని కొరకు పవిత్రంగా ఉండాలి, కానీ ఇది కష్టమైంది అని అంటారు. అరే, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తుంటే మీరు పవిత్రంగా ఉండలేరా? మీకు సిగ్గు కలగడం లేదా? అసభ్యమైన పనులు చేయకండి అని లౌకిక తండ్రి కూడా అర్థం చేయిస్తాడు కదా. మధురమైన పిల్లలు, మీరు దీనిపై విజయాన్ని పొందాలి అని బాబా అంటున్నారు. నేను వచ్చిందే మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసేందుకు. పిల్లలైన మీకు ఎంతో మంచి చెడు, తప్పు ఒప్పులను గుర్తించే తెలివి ఉంది. ఈ లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మీ లక్ష్యము. స్వర్గవాసులలో దైవీ గుణాలు ఉన్నాయి, నరకవాసులలో అవగుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది రావణ రాజ్యము అన్న విషయం కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము తగిలిపెడతారు. అతడు శత్రువు కదా, కావునని అతన్ని తగిలిపెడుతూ ఉంటారు. కానీ అసలు అతడు ఎవరో అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం అందరము రావణ రాజ్యంలో ఉన్నాం కదా, కావున తప్పకుండా అందరము అసురులమే. కానీ ఎవ్వరూ తమను తాము అసురులుగా భావించరు. ఇదంతా ఒక రాక్షస రాజ్యమని చాలామంది అంటూ ఉంటారు. యథా రాజారాణి తథా ప్రజ. కానీ మనుష్యులకు ఈ కాస్త తెలివి కూడా లేదు. రామరాజ్యం వేరు, రావణ రాజ్యం వేరు అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నారు. మందిరాలలోకి వెళ్ళి దేవతలకు పూజలు చేసే నా భక్తులకు ఈ జ్ఞానం వినిపించండి. మందిరాలలో మీకు చాలామంది భక్తులు దొరుకుతారు. వారి నాడిని కూడా చూడవలసి ఉంటుంది. డాక్టర్లు రోగిని చూడగానే ఏ జబ్బు ఉందో వెంటనే చెప్పగలరు. అలా ఢిల్లీలో ఒక వైద్యుడు చాలా ప్రసిద్ధి చెందాడు. తండ్రి మిమ్మల్ని 21 జన్మలకు సదా ఆరోగ్యవంతులుగా, సంపన్నులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ అందరూ రోగులు మరియు అనారోగ్యులు. అక్కడ అసలు రోగం అనేదే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సంపన్నులుగా తయారవుతారు. మీరు మీ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు. మిమ్మల్ని కర్మేంద్రియాలు ఎప్పుడూ మోసగించలేవు అని
బాబా అర్థం చేయిస్తున్నారు. ఇక్కడే మీరు వికారాలపై విజయాన్ని పొందుతారు. అక్కడ చెడు దృష్టి ఉండనే ఉండదు. రావణ రాజ్యమే లేదు. అక్కడ అహింసామూర్తులైన దేవీ దేవతల ధర్మము ఉంటుంది. యుద్ధము మొదలైనవి విషయాలు అసలే లేవు. ఈ యుద్ధము కూడా అంతిమములో ఆఖరుగా జరగవలసి ఉంది. దీని ద్వారానే స్వర్గద్వారములు తెరుచుకుంటాయి. తిరిగి మళ్ళీ ఎప్పుడూ యుద్ధములు జరగవు. ఈ యజ్ఞంలో కూడా ఇదే చివరిది. తిరిగి అర్థకల్పము ఎటువంటి యజ్ఞములు ఉండవు. ఈ యజ్ఞంలోనే చెత్త అంతా స్వాహా అయిపోతుంది. ఈ యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల వెలువడి మొత్తము శుభ్రమైపోతుంది. మీకు సాక్షాత్కారాలు కూడా చేయించడం జరిగింది. అక్కడ సూఫీ రసము మొదలైనవి చాలా రుచికరంగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఆ రాజ్యమును మీరు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. మరి మీలో ఎంత సంతోషం ఉండాలి. శివశక్తి భారతమాత అన్న పేరు కూడా పిల్లలైన మీదే. కేవలము స్మృతి ద్వారా మీరు శివుడి నుండి శక్తిని పొందుతారు. ఇందులో ఎదురు దెబ్బలు తినవలసిన అవసరమేమీ లేదు. ఎవరైతే భక్తి చేయరో వారిని నాస్తికులుగా వారు భావిస్తారు. కానీ నిజానికి ఎవరైతే తండ్రిని గురించి మరియు అతడి రచనని గురించి తెలుసుకోరో వారే నాస్తికులు అని మీరు అంటారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా అయ్యారు. మీరు 3 లోకాలని గురించి 3 కాలాలను గురించి తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులకు బాబా ద్వారా ఈ వారసత్వం లభించింది. ఇప్పుడు మీరు ఆ విధంగా తయారవుతున్నారు. ఈ విషయాలన్నింటినీ బాబాయే అర్థం చేయిస్తారు. నేను ఇతడిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తున్నానని స్వయంగా శివబాబాయే తెలియజేస్తున్నారు. లేకపోతే నిరాకారుణ్ణైన నేను మీకు ఎలా అర్థం చేయించగలను? కేవలము ప్రేరణ ద్వారా చదువు సాగదు కదా. చదివించేందుకు తప్పకుండా నోరు కావాలి కదా. ఇతడి గోముఖము. ఇతడు మీకు పెద్ద తల్లి వంటివాడు. తాను మానవ మాత. నేను ఇతడి ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతముల రహస్యమును అర్థం చేయిస్తాను. యుక్తిని తెలియజేస్తాను. ఇందులో ఆశీర్వాదం విషయమేమీ లేదు. కేవలము ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. మీకు శ్రీమతం లభిస్తుంది. ఇందులో కృప అనేదే లేదు. బాబా మిమ్మల్ని ఘడియ మర్చిపోతున్నాము, మా పైన కృప చూపించండి అని అంటారు. బాబాను స్మృతి చేయడం మీ పని. ఇందులో నేను కృప చూపించవలసిందేముంది? నాకు అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చుంటారు కదా. పదవి అయితే చదువు అనుసారంగా లభిస్తుంది. చదవవలసింది మీరు కదా. పురుషార్థం చేస్తూ ఉండండి. మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. పతిత ఆత్మ తిరిగి వెనుకకు వెళ్ళలేదు. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయిపోతారు. పవిత్రంగా అయితే మళ్ళీ కొత్త శరీరం కావాలి. పవిత్ర ఆత్మకు మలినమైన శరీరం దొరకడం నియమ విరుద్ధము. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. ఈ దేవతలు వికారాల ద్వారా జన్మను తీసుకోరు. వారు తిరిగి సన్యాసం చేయవలసిన అవసరం ఉండదు. వారు సత్యమైన మహాత్ములు. సదా సంపూర్ణ నిర్వికారులుగా ఎవరైతే ఉంటారో వారిని సత్యమైన మహాత్ములు అని అంటారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. అది సతోప్రధాన రామరాజ్యము. వాస్తవంగా రాముడు అని కూడా అనవలసిన అవసరం లేదు. శివబాబా
అని అనవలసి ఉంటుంది. దానిని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞానయజ్ఞము అని అంటారు. రుద్రుడు అని అన్నా శివుడు అని అన్నా ఒక్కటే, కృష్ణుని పేరే లేదు. శివబాబా వచ్చి జ్ఞానాన్ని వినిపించి తిరిగి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దానికి వారు మట్టి లింగాన్ని తయారు చేసి శాలిగ్రామాలను తయారు చేస్తారు. వాటికి పూజ చేసి తిరిగి పగలగొట్టేస్తారు. బాబా దేవతల ఉదాహరణని ఇస్తారు. దేవతలను అలంకరించి తినిపించి తాగించి పూజ చేసి తిరిగి నీటిలో ముంచేస్తారు. అలాగే శివబాబా మరియు శాలిగ్రామాలను కూడా చాలా ప్రేమతో మరియు శుద్ధతతో పూజించి తిరిగి నీటిలో ముంచేస్తారు. ఇదంతా భక్తి విస్తారము. ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషంగా ఉంటారో అని బాబా పిల్లలకు అర్థం చేయించారు. ప్రతిరోజు రాత్రి మీ లెక్కాచారాలను చూసుకోవాలి. నేను ఏ తప్పు చేయలేదు కదా అని మీ చెవులు మీరే పట్టుకోవాలి. బాబా, ఈరోజు నా వల్ల ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని బాబాను అడగాలి. నాకు నిజం చెప్పడం ద్వారా మీ పాపంలో అర్ధభాగము సమాప్తమైపోతుంది అని బాబా అంటారు. బాబా మీ ముందు కూర్చున్నారు కదా, మీ కళ్యాణం చేసుకోవాలి అని అనుకుంటే శ్రీమతంపై నడవండి. మీ లెక్కాచారాలను రాయటము ద్వారా ఎంతో ఉన్నతి జరుగుతుంది. ఇందులో ఖర్చు ఏమీ లేదు కదా. ఉన్నత పదవిని పొందాలంటే మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖంనివ్వకూడదు. ఎవరైనా ఏమన్నా అంటే వినట్లుగా ఉండాలి. దీని కొరకు పురుషార్థం చేయాలి. పిల్లలైన మీ దుఃఖాలను దూరం చేసి మీకు సదా సుఖమునిచ్చేందుకే బాబా వచ్చారు. కావున పిల్లలు కూడా అలా అవ్వాలి. మందిరాలలో చాలా మంచి సేవ జరుగుతుంది. అక్కడ ధార్మిక మనస్కులు చాలామంది మీకు దొరుకుతారు. ఎంతోమంది ప్రదర్శనలలో మీ వద్దకు వస్తారు. ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శని మరియు మేళాలలో సేవ ఎక్కువగా జరుగుతుంది. మేళాలలో ఎంతో ఖర్చు అవుతుంది, కానీ దానివల్ల ఎంతో లాభము కూడా ఉంది కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ మీఠే బాప్ దాదా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1. తప్పు ఒప్పులను అర్థం చేసుకునే బుద్ధిని బాబా మనకు ఇచ్చారు. ఈ బుద్ధి ఆధారంగా దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికి ఎటువంటి దుఃఖమును ఇవ్వకూడదు. పరస్పరము సోదరి సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ చెడు దృష్టి కలగకూడదు. 2. బాబా ఇచ్చే ప్రతి డైరెక్షన్పై నడుస్తూ బాగా చదువుకుంటూ మీ పైన మీరే దయ చూపించుకోవాలి. మీ ఉన్నతి కొరకు మీ లెక్కాచారాలను రాయాలి. ఎవరన్నా ఏమన్నా అంటే వినట్లుగా ఉండాలి. వరదానము. సర్వ సంబంధాల అనుభవంను ఒక్క తండ్రితోనే చేసుకునే అలసిపోని మరియు విఘ్న వినాశక భవ. విస్తారము. ఏ పిల్లల సర్వ సంబంధాలైతే ఒక్క తండ్రితోనే ఉంటాయో వారికి ఇతర అన్ని సంబంధాలు నిమిత్త మాత్రంగా అనుభవమవుతాయి. వారు సదా సంతోషంలో నాట్యం చేసేవారిగా ఉంటారు. ఎప్పుడూ అలసటను అనుభవం చేసుకోరు. అలసిపోని వారిగా ఉంటారు. తండ్రి మరియు సేవ ఈ లగ్నంలోనే మగ్నమై ఉంటారు. విఘ్నాల కారణంగా
ఆగిపోయేందుకు బదులుగా సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రితో ఉన్న కారణంగా డబుల్ లైట్గా ఉంటారు. ఎటువంటి భారము ఉండదు. ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. కంప్లీట్ స్థితి అనుభవమవుతుంది. సహజ యోగిగా ఉంటారు. స్లోగన్: సంకల్పంలోనైనా కూడా ఏ దేహధారి వైపుకైనా ఆకర్షితమవ్వటము అనగా అవిశ్వాసపాత్రులుగా అవ్వటము. ఓం శాంతి.